ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి నీ మీద పడ్డ నిందని నువ్వే చెరిపేసుకోవాలి. కృష్ణవేణి అందరి కళ్ళ ముందే నీకు గన్నేరు పప్పు కల్పించింది. అది ఆయన 200 సంవత్సరాల పగ పాడు చేసేస్తావా? అమ్మా అమ్మా అమ్మా, వచ్చేసాను నాన్న. జ్యూస్ తాగు. అమ్మా ఏంటి నాన్న, ఇంకేమైనా కావాలా? అమ్మా, అద్దం మీద ఉన్న ఆ బొట్లేంటి? అవి కృష్ణవేణి పెట్టుకున్న నుదుటి బొట్లు నాన్న. అర్జెంటుగా అద్దం క్లీన్ చేపించండి, లేదంటే నా రూమ్లోంచి అద్దం తీసేయండి ప్లీజ్. అలాగే నాన్న. అంతేకాదు, సెల్ఫ్లో కృష్ణవేణి చీరలు నగలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ప్యాక్ చేసి కృష్ణవేణికి పంపించండి. అసలు ఎప్పుడూ తీసేయమన్నాను కదమ్మా. అలాగే వంశీ, నేను పంపిస్తాను. ఓరు నాయనో, కృష్ణవేణి బొట్టు బిళ్ళలు నగలు చీరలు కూడా రూమ్లో వద్దంటున్నాడు అంటే వీడికి కృష్ణవేణి మీద ద్వేషం బాగా పెరిగిపోయింది. అబ్బబ్బబ్బా, నా కడుపు ఇప్పుడు చల్లగా ఉంది. అసలు తనకు సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మొత్తం ప్యాక్ చేసి కృష్ణవేణికి పంపించండి ప్లీజ్. అలాగే నాన్న, నేనిప్పుడే పంపిస్తాను. మయూరి, మయూరి! వదినా, వస్తున్నాను. ఏమైంది వదినా? మయూరి, అర్జెంటుగా ఈ రూంలోంచి అద్దం తీయించే. అలాగే వదినా. కృష్ణవేణికి సంబంధించిన నగలు చీరలు తన సామాన్లు ప్యాక్ చేసి కృష్ణవేణికి పంపించు. అలాగే వదినా, నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చొస్తాను, సరేనా? అమ్మయ్యా, ఈ ఇంట్లో ఎవ్వరూ సుఖంగా లేరు. అన్నయ్యకేమో కృష్ణవేణి బాధ, వదినికేమో వంశీ బాధ, కృష్ణవేణికేమో మొగుడి బాధ, లక్ష్మీనారాయణ ఫ్యామిలీకేమో కూతురి బాధ, అలివేణికేమో బిడ్డ బాధ. అబ్బబ్బబ్బబ్బా, ఇంతమందిని ఒక్క ప్లాన్తో దెబ్బ కొట్టాను. మయూరి, నువ్వు మామూలు దానివి కాదే, కొంచెం కాగడివి.
అమ్మో అమ్మో, ఇప్పుడిప్పుడే సన్నపడుతున్నాను. ఈ ఆనందంలో ఈ అడ్డమైన గడ్డో తిని మళ్ళీ లావ్ అవ్వకూడదు. ఊపిరాడట్లేదు, ఒళ్ళంతా మండిపోతుంది. ఊపిరాడట్లేదు, ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. అయ్యా, మీరు అనుభవించే బాధ వింటున్నా మాకేం చేయాలో తెలియటం లేదు. నరకం అనుభవిస్తున్నాను. ప్రాణం విలవిల్లాడుతోంది, తట్టుకోలేకపోతున్నాను. గురువు గారు బాధపడుతున్నారు విశ్వంబర, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా అయితే మన నాయకుడు మనకు దక్కరు. సమయానికి బంబం భోలేనాథ్ గురువు గారు కూడా లేరు. అగ్నిగుండంలో బూడిదైపోతున్నట్టుంది. పగ సాధించకుండానే పంచభూతాల్లో కలిసిపోయేలా ఉంది. గురువు గారికి ప్రమాదం వచ్చింది. ఇక మనం సమాధి తెరవక తప్పదు. జరిగేది ఎలాగూ జరుగుతుంది. ముందు గురువుగారు బతికుంటే పగ ఎలాగైనా సాధించుకోవచ్చు. సమాధి తెరుద్దాం, పదండి. మీరు చెప్పింది నిజంగా విశ్వంబర, సమాధి తెరుద్దాం. పదండి. బం బం భోలేనా, బం బం భోలేనా. గురూజీ, మా నాయకుడు సమాధిలో నరకం అనుభవిస్తున్నాడు. ఊపిరాడక కేకలు పెడుతున్నాడు. ఆయన బాధ చూడలేక సమాధిని తెరుస్తున్నాం. అవును గురూజీ, నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? సమయానికి మీరు లేరు. ఆయన క్షుద్బాధను చూడలేక తెరుస్తున్నాం. ఘోరమైన తప్పు చేస్తున్నారు. మీరు తెరిచి ఉంటే ఎంత ప్రమాదం జరిగుండేదో మీకు తెలుసా? గురూజీ, కాలముఖ రుద్రుడికి కష్టం కలగటం సహజమే. అందుకని సమాధి తెరచి ఘోరమైన తప్పు చేయబోయారు. మీరు తెరిచి ఉంటే మిమ్మల్ని ఆ కాలముఖ రుద్రుడు నరికి చంపి మీ నెత్తురు తాగేవాడు. తప్పైపోయింది, క్షమించండి గురూజీ. మీ నాయకుడు అంతమైపోయినా సరే సమాధి తెరవటానికి వీల్లేదు. అయినా మీ నాయకుడు శక్తి మీకు తెలియదు. కాలముఖ రుద్రుడు ఎంత బాధ అనుభవించినా, ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇది ఈ బం బం భోలేనాథ్ నిర్ణయం. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు చెప్పినట్టుగానే ఉంటాం గురూజీ. పొరపాటును కూడా సమాధిని తెరవం. చంద్రకళ, కృష్ణవేణి మ్యారేజ్ స్టోరీ చెప్తానని నన్ను ఊరించి నాతోనే ఆడుకున్నావు. నన్ను ఫూల్ని చేసిన నిన్ను ఊరికి వదిలిపెడతానా? నా పన్నాగంతో కృష్ణవేణిని బయట గెంటేసేలా చేశాను. ఇక నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నిన్నొక ఆట ఆడించడానికి రంగం సిద్ధం చేశాను.
హలో, హూ ఇస్ టాకింగ్? నేను చంద్రకళ, మయూరిని. హాయ్ మయూరి, హూ ఆర్ యు? అబ్బా, ఇంగ్లీష్ బాగా నేర్చేసుకున్నట్టున్నావే. యా యా. నాకు చాలా బాధగా ఉంది చంద్రకళ. వయ్యే? పాపం కృష్ణవేణిని ఇంట్లోంచి పంపించేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏం చేస్తాం మయూరి, అంతా దాని తలరాత. దేవుడు ప్లేయింగ్ గేమ్, మనమేం చేస్తాము? అంతేలే, కానీ నీకొక గుడ్ న్యూస్. ఏంది మయూరి? నాకు దూర బంధువు ఒక అతనున్నాడు, పేరు చలమయ్య. కొంప తీసి నువ్వు అతన్ని ప్రేమించినావా ఏంది? ఛీ, ఊరుకో చంద్రకళ. అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు. నువ్విలా ఎగతాళి చేస్తే నీకు చెప్పనమ్మా. ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ మయూరి, సరదాగా అన్నాను మయూరి, చెప్పు చెప్పు. ఆ చలమయ్య ఎస్కేప్ రియల్ ఎస్టేట్ అని పేరు పెట్టి ఈ మధ్య బాగా సంపాదించాడు. ఆయన నా కోసమని ఒక 50 లక్షల ఫ్లాట్ ఉంచాడు. నాకైతే 20 లక్షలకే ఇస్తానంటున్నాడు. అంత తక్కువ రేట్నా? అన్నయ్య వరుస కదా, అందుకే ఇస్తానంటున్నాడు చంద్రకళ. నీకు నా పరిస్థితి బాగా తెలుసు కదా. ఈ ఇంట్లో నాకు అంత డబ్బు ఎవ్వరూ ఇవ్వరు. అంత చీప్గా వస్తున్న ఫ్లాట్ వదిలేయాలంటే నాకు మనసు ఒప్పుకోవడం లేదు. కనీసం నాకు తెలిసిన వాళ్ళెవరికైనా ఇప్పిస్తే తృప్తిగా ఉంటుందని నీకు ఫోన్ చేశాను చంద్రకళ. అంత తక్కువ రేట్ అనేసరికి నాకు మనసు లాగేస్తా ఉండదు మయూరి. కానీ నాకు మాత్రం అంత డబ్బు ఏడ దొరుకుతాది? సర్లే, ఫ్లాట్ వద్దని చెప్తానులే. నువ్వెంచక్క సిటీలో కాపురం పెడతావు, క్లబ్బులకి పబ్బులకి షికార్లు చేస్తావేమో అనుకున్నా. దేనికైనా ప్రాప్తం ఉండాలే. ప్లీజ్ ప్లీజ్ మయూరి, అవంటే నాకు చాలా ఇష్టం మయూరి. ఏవి? కెబ్బులు పెబ్బులు. ప్లీజ్ మయూరి, ఏదో ఒకటి చెయ్యి మయూరి, నీకు రుణపడి ఉంటాను మయూరి, ప్లీజ్. నేనేం చేయను చంద్రకళ. నేను దాచుకున్న డబ్బులు 2 లక్షలు కావాలంటే అవి నీకు అప్పుగా ఇస్తాను. అబ్బా, ఇంకా 18 లక్షలు కావాలి కదా. అడ్వాన్స్ కింద 5 లక్షలు కడితే చాలు. నీ పేరు మీద ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. మిగిలిన డబ్బులు ఫ్లాట్ మీద లోన్ తీసుకోవచ్చు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పినావు మయూరి. నువ్విస్తా అన్న 2 లక్షలు అట్టాగే ఉంచు, మిగిలిన 3 లక్షలు నేనెక్కడో చోట గోకేస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? మేము కడపోళ్ళం మయూరి, అస్సలు అబద్ధం చెప్పము. ఎంతకి ఆ చలవేది ఏ రియల్ ఎస్టేట్ అంటావు? ఓ అదా, ఎస్కేప్ రియల్ ఎస్టేట్. ఓ, ఇస్కేసే రియల్ ఎస్టేట్ అంటే దాని అర్థం ఏంది? నమ్మకమైన అని అర్థం. అబ్బో, పేరు బాగుండదు మయూరి. నేను డబ్బు తీసుకుని ఎప్పుడు రావాలి, ఏడికి రావాలి? ఇబ్రహీంపట్నంలో హరహరి కాలనీలో కుడిశెట్టి వీధి. ఎల్లుండి పొద్దున్నే 10 గంటలకొస్తే చాలు. అట్టగా మయూరి, ఆడికొచ్చి నీకు ఫోన్ చేస్తాను, ఏంది? అలాగే చంద్రకళ, ఉంటాను. చంద్రకళ, బోన్లో బాలే చిక్కావే. ఇక నీ పని. ఇన్నాళ్ళు పల్లెటూరులో పనికి మన దానిలా పడుండా, ఇప్పుడు సిటీకి పోయి కెబ్బుల్లో పబ్బుల్లో పార్టీలు చేసుకుంటా. ఏమయ్యా, మా ఫ్రెండ్ ఫోన్ చేసినది. ఏమే పెండంటే ఫ్రెండ్ అనలేవా? అదే లేవయ్యా. దేని చేసింది? వాళ్ళన్నయ్య ఇసుకేస్తే రియల్ ఎస్టేట్ పెట్టినాడంట.
ఏమే ఆ భాష ఏంటే? సర్లే, ఏదో ఒక రియల్ ఎస్టేట్ ముందు విషయం చెప్పాడు. అందులో 50 లక్షల ప్లేటు 20 లక్షలకే ఇస్తారంట. ఒసేయ్, ప్లేటు సాసర్లు కాదే, ఫ్లాట్ ఫ్లాట్ అనాలి అను. అడ్వాన్స్ 5 లక్షలు కడితే చాలంట. మన పేరున రాసేస్తారంట. సిటీకి సెంటర్ లో ఉందంటయ్యా. అయితే మంచిదే కదే, కట్టి తీసేసుకోమను. అది ఎట్టకు తీసుకుంటది లేవయ్యా. మనం 3 లక్షలు ఇస్తే మా ఫ్రెండ్ 2 లక్షలు ఇస్తుందంట. మనము తీసుకుందామయ్యా. పళ్ళు రావుతాయి పిచ్చి వేషాలు వేసావంటే. 3 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటావే? అయినా ఇక్కడ మనకి ఇల్లుండగా సిటీలో ఫ్లాట్ ఎందుకే? నువ్వు రోజు ఇక్కడి నుంచి కష్టపడి సిటీకి పోయి ఉద్యోగం చేస్తా ఉంటే నాకు బాధగా ఉండదయ్యా. నా బాధ ఏదో నేను పడతాను, నా గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. నువ్వు ఇలాంటి ఆలోచనలు మానుకోకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తా, ఆ తర్వాత శాశ్వతంగా బాధపడుతూ కూర్చుందు గాని. అమ్మో, అంత పని చేయబాకయ్యా. నేను అన్యాయం అయిపోతాను. నాకే ప్లేటు వద్దు. ఇక్కడే హాయిగా ఉందాంలేయ్యా. ఇంకెప్పుడు అడగను. నువ్వు ఇలాంటివి అడగకుండా ఉంటే ఇలా కాళ్ళ మీద పడాల్సిన అవసరం రాదు. పో అవతలకి వెళ్ళా. నిజమేనయ్యా, నిన్నడిగి తప్పు చేసి నీ కాళ్ళ మీద పడ్డా. ఇప్పుడు ఎవరిని అడగకుండా ఆ ప్లేట్ కొంటే అందరూ నా కాళ్ళ మీద పడతారు. ఎలాగైనా ప్లాన్ చేస్తా, ప్లేట్ కొంటా. ఎలా ఉన్నావక్క? నా మీద నీకు ఇంకా కోపం పోలేదు కదా? నన్ను అపార్థం చేసుకున్నావక్క. ఈ చెల్లి ప్రాణం పోయినా నీకు ద్రోహం తలపెట్టదక్క. తలుపు గడివేయలేదు, రండి. అక్క, చెల్లి, చెల్లి, నువ్వు పని చేసుండవని నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు గన్నేరు పప్పు కలిపిన పాలు ఎందుకు ఇస్తావు చెల్లి? ఇది ఎవరో కావాలని మన మధ్య గొడవలు పెట్టడానికి చేశారు చెల్లి. ఒకే మాట ఒకే ప్రాణంగా పెరిగాం. నీ గురించి నాకు తెలీదా?
నీకు బాధపడ్డమే తెలుసు గాని బాధ పెట్టడం తెలియదు కృష్ణవేణి. బిడ్డ పోయిందన్న బాధలో నేనేం మాట్లాడానో నాకే అర్థం కాలేదు. వంశీ గారు నిన్ను బయటకు పంపించడం నా కళ్ళ ముందే జరుగుతున్నా నేను పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆలోచిస్తే నేనెంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది కృష్ణవేణి. నువ్వు నా బిడ్డను చంపిన రాక్షసివి కాదు. ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని వంశీ గారికి నేను చెప్తాను కృష్ణవేణి. నా చెల్లెలు నిర్దోషి అని నేను నిన్నింటికి తీసుకెళ్తాను. వంశీ గారికి నేను నచ్చ చెప్తాను. అక్కగాది నా బాధ్యత. నన్ను తోటి కోడల్ని చేసుకోవడానికి నువ్వెన్ని కష్టాలు పడ్డావో ఎన్ని అవమానాలు భరించావో నాకు తెలుసు కృష్ణవేణి. నువ్వు నిర్దోషివి కృష్ణవేణి, నిర్దోషివి.